హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈ రోజు మనం రియాక్ట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈవెంట్ అనేది ఒక యాక్షన్ అన్నట్టు. మన వెబ్సైట్లో మనం ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తే వాటిని ఈవెంట్స్ అంటాం. ఇక్కడ నేను అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఈ అమెజాన్ వెబ్సైట్లో నేను ఇక్కడ ఎయిర్ కండిషన్ అన్నారు కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాను, క్లిక్ అన్న యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్లిక్ అనే యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాం. యాక్షన్స్ని మనం రియాక్ట్లో ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే, ఈ ఈవెంట్స్ వల్ల మనం ఏం చేస్తాం అంటే మన వెబ్సైట్ అనేది రెస్పాన్స్ని ఇస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాను. బటన్ వచ్చేసరికి క్లిక్ మీ, చూసారు కదా ఇక్కడ మనకి క్లిక్ మీ అనే ఒక బటన్ అయితే క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తారో అప్పుడు నేను ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏ ఈవెంట్ యాడ్ చేస్తాను, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను బటన్ని క్లిక్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా, ఇక్కడ మనం ఆన్ క్లిక్ అనేది మనకు ఒక క్లిక్ ఈవెంట్ అనమాట. ఓకే, ఏదైనా క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైనా యాక్షన్ పర్ఫామ్ అవ్వాలంటే మనం ఇక్కడ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ని యూజ్ చేస్తాం. మనకి మన హెచ్టిఎంఎల్లో ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే నార్మల్ కేసులో ఉంటాయి కదా. నార్మల్ కేస్ అంటే అన్ని స్మాల్ కేసులో ఉంటాయి అనమాట ఈవెంట్స్ అనేవి. సో ఎలా అంటే ఆన్ క్లిక్ ఇలా ఉంటుంది అనమాట. కానీ మన రియాక్ట్లో క్యామెల్ కేసులో ఇవ్వాలి ఈవెంట్ అనేది. సో ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఈ క్లిక్ మీ అన్న బటన్ని క్లిక్ చేస్తాడో అప్పుడు నేను ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వాలి కదా. సో ఆ రెస్పాన్స్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్. సో ఈ ఫంక్షన్లో నేను రెస్పాండ్ ఏంటంటే కన్సోల్ లాగ్ బటన్ క్లిక్ అని ఇస్తున్నాను. ఓకే, సో సేవ్ చేశాను. ఎప్పుడైతే నేను ఈ క్లిక్ మీ అన్న బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు నాకు చూసారు కదా బటన్ క్లిక్ అని రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం. మనం పర్ఫామ్ చేసిన యాక్షన్ బట్టి మన వెబ్సైట్ అనేది మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ రాసామో ఈ ఫంక్షన్ మనకి ఈవెంట్ హ్యాండ్లర్ అనమాట. ఓకేనా, ఈ ఈవెంట్ని మనకి ఫంక్షన్ అనేది హ్యాండిల్ చేస్తుంది. దీన్ని మనం ఈవెంట్ హ్యాండ్లర్ అంటాం. ఓకే, సో మనం ఇక్కడ ఇలా ఒక నార్మల్ ఫంక్షన్ రాసాం కదా, ఇలా నార్మల్ ఫంక్షన్ కాకుండా మనం యారో ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానంటే కన్సోల్ లాగ్ బటన్ క్లిక్డ్ యారో ఫంక్షన్ అని ఇస్తున్నాం. సో సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ బటన్ని క్లిక్ చేయగానే మనకి బటన్ క్లిక్డ్ యారో ఫంక్షన్ అయితే వచ్చింది. ఈ విధంగా కూడా మనం ఈవెంట్ హ్యాండ్లర్ని ఇవ్వచ్చు. సో ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఒక ఫంక్షన్ అంతే. ఆ ఫంక్షన్ అనేది నార్మల్ ఫంక్షన్ అవ్వచ్చు లేదా యారో ఫంక్షన్ అన్న అవ్వచ్చు. అండ్ మనం ఈ ఫంక్షన్స్ని ఏం చేస్తున్నాం, మనకి ఈ ఆన్ క్లిక్ అన్న ప్రాపర్టీకి పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్లైన్లో ఇచ్చామన్నమాట ఫంక్షన్ అనేది. ఇలా ఇన్లైన్లో కాకుండా మనం సపరేట్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని మన ఈ ఆన్ క్లిక్ అన్న యాట్రిబ్యూట్ కూడా పాస్ చేయొచ్చు. అప్పుడు కూడా అది మనకి ఈవెంట్ హ్యాండ్లర్ కింద వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫంక్షన్ ఈవెంట్ హ్యాండ్లర్ అని ఇస్తాను. సో దీనిలో నేను ఏం చేస్తానంటే అలర్ట్ బటన్ క్లిక్ అని ఇస్తాను. ఈ ఈవెంట్ హ్యాండ్లర్ అన్న ఫంక్షన్ని మన ఆన్ క్లిక్ అన్న యాట్రిబ్యూట్కి పాస్ చేస్తున్నాను. సో ఇది మనకి ఈవెంట్ హ్యాండ్లర్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో సేవ్ చేద్దాం, పేజ్ రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు బటన్ని క్లిక్ చేయగానే మనకి చూసారు కదా అలర్ట్ అయితే వచ్చింది బటన్ క్లిక్డ్ అని. మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇందాక మనం ఇన్లైన్లో రాసేసాం అంటే ఎక్కడైతే మనం ఈవెంట్ని క్రియేట్ చేసామో అక్కడే మనం ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని కూడా రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ని సపరేట్గా క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకేనా, మన ఈ సపరేట్గా క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది ఇలా నార్మల్ ఫంక్షన్ కాదు, ఇది కూడా యారో ఫంక్షన్స్ కూడా అవ్వచ్చు. ఓకే, కాన్స్ట్ నేను నార్మల్ ఫంక్షన్ని యారో ఫంక్షన్లా కన్వర్ట్ చేస్తాను. ఓకే,
సేవ్ చేశాను. క్లిక్ చేయగానే చూసారు కదా మళ్ళీ మనకి బటన్ క్లిక్ అని అయితే వచ్చింది. సో ఈ ఫంక్షన్‌ని మనం ఈవెంట్ హ్యాండ్లర్ అంటామనమాట. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ఉంది కదా! ఈ ఫంక్షన్‌కి ఇక్కడ పక్కన ఇలా పారాన్సిస్ పెట్టేస్తారనమాట. సో ఇలా పారాన్సిస్ పెడితే ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. ఓకేనా? మనం యాక్షన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వదు. మామూలుగా ఎప్పుడైతే మన వెబ్‌సైట్ అనేది రెండర్ అవుతుందో, ఆ రెండర్ అయిన వెంటనే మనకి ఈ ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసామో, ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ అయిపోతుంది. ఓకేనా? చూద్దాం ఇక్కడ నేను పారాన్సిస్ పెట్టాను కదా! ఫైల్ సేవ్ చేస్తాను. చూసారు కదా! సేవ్ చేసిన వెంటనే మనకి బటన్ క్లిక్డ్ అని వచ్చేసింది. అంటే ఈ ఫంక్షన్ అనేది కాల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను. చూసారు కదా! మనకి ఈవెంట్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో, ఎప్పుడైనా మనం ఈవెంట్ హ్యాండ్లర్ అనేది జస్ట్ ఫంక్షన్‌ని పాస్ చేయాలంతే. ఓకేనా? ఫంక్షన్‌ని కాల్ చేయకూడదు. ఓకే. ఇలా ఫంక్షన్‌ని కాల్ చేస్తే మనకెప్పుడైతే వెబ్‌సైట్ అనేది ఫస్ట్ రెండర్ అవుతుందో, ఆ రెండర్ అయిన వెంటనే మనకి ఈ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. తర్వాత ఈవెంట్ అనేది వర్క్ అవ్వదు. అందుకే మనకిక్కడ ఈ పారాన్సిస్ అనేది పెట్టకూడదనమాట. అలాగే ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ అనేది ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్‌ని తీసుకుంటుంది. అది ఈ అనమాట. సో, ఈ ఏంటంటే నేను మీకు ఒకసారి ఈ ఈని కన్సోల్ చేసి చూపిస్తాను. కన్సోల్ లాగ్ ఈ. ఓకే. సో, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మనకి బటన్ క్లిక్డ్ అని వచ్చింది. అలాగే చూసారు కదా! మనకి కన్సోల్‌లో ఏమొచ్చింది? సింథటిక్ ఈవెంట్ అనమాట. ఈవెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో మనం ఏదైతే ఈవెంట్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నామో, ఆ ఈవెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందనమాట ఈ ఆబ్జెక్ట్‌లో. ఓకేనా? రైట్. చూసారు కదా! మనకి ఏ టైప్ ఆఫ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం అంటే, క్లిక్ అనే టైప్ ఆఫ్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ ఆబ్జెక్ట్‌లో ఉంటుందన్నమాట. ఈ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది తీసుకునే ఒకే ఒక ఆర్గ్యుమెంట్ ఈ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.